ఇప్పుడు వెళ్ళేది నా గర్ల్ ఫ్రెండ్ అను దగ్గరికి. తనని చూడక 1 year అవుతుంది. ఇప్పుడు తన దగ్గరికి వెళ్తున్నాను. హలో దీపక్, ఎక్కడున్నా? ఫోన్ కట్ చేస్తే నీ ముందు ఉంటారా? ఏంటి డాడీ ఇలా వచ్చావు? నా బంగారాన్ని కలవడానికి నీ డాడీ పర్మిషన్ కావాలారా? డాడీ ఎందుకు రా పోనీ. పదా బయటికి ఎక్కడికైనా వెళ్దాం, బోర్ కొడుతుంది. ఎక్కడికి? ఎక్కడికైనా వెళ్దాం పదా, నేను తీసుకెళ్తా. ఓకే పదా. పద. నువ్వు తొందరగా లైఫ్లో సెటిల్ అవ్వాలిరా. మా ఇంట్లో నాకు మ్యాచెస్ చేస్తున్నారు. ఎందుకంటే నీ గురించి చెప్పాలంటే నీకంటూ ఒక జాబ్ ఉండాలి కదా. సో ఇంకేం చేయాలనుకున్నా అంత నీ చేతిలో ఉంది. సరేరా, చూస్తున్నా నేను కూడా. బట్ కన్ఫ్యూజన్లో ఉన్నా. జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా? నాకు చేయాలని ఉంటుంది కదా, నువ్వు కావాలి. జాబ్ చూస్తున్నాను కానీ సరైనది దొరకట్లేదురా. బట్ ఐ నెవర్ మిస్ యూ. లవ్ యూ రా దీపక్. లవ్ యూ టు రా. రాజా ఎవడు వీడు? యాక్సెప్ట్ చేద్దామా వద్దా? దీపక్కి తెలిస్తే మంచిగా ఉండదు. చూద్దాం, వాడు మంచిగా బిహేవ్ చేస్తే చాట్ చేద్దాం, లేదా బ్లాక్ చేద్దాం. ఏంట్రా బాబు, ఒక్క అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అరే యాక్సెప్ట్ చేసిందిరా. అరే రాజు, నీ పిక్చర్ స్టార్ట్ అయిందిరా. రాజు ఫ్రమ్ బేగంపేట్. అండ్ యూ? అను ఫ్రమ్ హిమాయత్ నగర్. ఓకే ఓకే, బాయ్ బాయ్. అరే రే రే రే, అరే ఇదేంద్రా బాయ్, అప్పుడే వెళ్ళిపోయింది. సార్ ఏం చేస్తుంది నా బంగారం? నీ బంగారం పడుకుందిరా. అబ్బా, నీ దగ్గర చాలా నేర్చుకోవాలిరా. పొరా పిచ్చి. సరేరా, నేను స్నానం చేసుకొని మళ్ళీ చేస్తా. సరేరా. ఓకే ఓకే. హే, ఒకసారి ఫేస్బుక్ ఆన్ చేద్దాం. హే, మెసేజ్ చేసిందిరా బాయ్. హాయ్ రాజు, ఏం చేస్తున్నావు? Nothing, you are cute, baby. పోరా. Waiting for your message, dear. ఓఫో, Can I get your number? నంబర్ ఇద్దామా వద్దా? దీపక్కి తెలిస్తే బాగుండదేమో. ఓఫో, నెంబర్ ఇచ్చేసిందిరా బాయ్. హలో. హలో డియర్, ఏం చేస్తున్నావు? ఫేస్బుక్లో నీ పిక్ బాగుంది. అవునా? నువ్వు కూడా రొమాంటిక్ ఫెలోవే. నీ పిక్ కూడా చాలా బాగుంది. నన్ను అంటున్నావు కానీ. నీకన్నానా? ఆహా, అలా కాదు, ఒకసారి కలవచ్చు కదా.
కాల్ వెయిటింగ్ వస్తుంది. ఓకే. బా ఎంతసేపు ఎవరితో మాట్లాడుతుంది ఇది? అరే నీ మళ్ళీ కట్ చేసేంద్ర బాబు కాల్. దీపక్ కాల్ చేస్తున్నాడేంటి? హలో. డాడ్తో మాట్లాడుతున్నారా? విలేజ్లో ఉన్నాడు కదా. సరేరా. నువ్వు తిన్నావా? హారా నేను తిన్నాను, నువ్వు తిన్నావా? నేను తిన్నారా. సరేరా, మళ్ళీ కాల్ చేస్తా, ఫ్రెండ్ వచ్చింది. ఓకేరా, సరేరా. రాజు చేస్తున్నాడేంటి కాల్? ఎవరితో మాట్లాడుతున్నావురా ఫోన్లో? నా బిఎఫ్తో మాట్లాడుతున్నా. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. మనం ఒకసారి కలుద్దాంరా. నో నో నో, ప్లీజ్ ఒక్కసారి, ప్లీజ్ 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 ఒక్కసారి ప్లీజ్. సరే వస్తా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అబ్బా ఏముందిరా పిల్ల, ఇది కానీ నా లైఫ్లోకి వస్తే జిల్ జిల్ జిగా జిగానే. అబ్బా గుండె పిండేసవే. హే హాయ్ రా. హాయ్ రా. అక్కడ ఒక అమ్మాయిని చూసాను రా, బాగుంది, నచ్చింది, లవ్ చేశాను. ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కావట్లేదు, భయం వేస్తుంది. అందులో ఏముంది, హెల్ప్ చేస్తా. చెప్పు మామ. చేద్దాం. అందులో ఏముందిరా, అమ్మాయి దగ్గర వెళ్ళి కూర్చో, ఫోన్లో మాట్లాడుతూ చెయ్యి, హలో అను, ప్రపోజ్ చేసి. పడుతుందంటావా? ఎందుకు పడదు, పడుతుంది. పడకపోతే చూద్దాం, ట్రై చేయి. చలో. హలో. నీకే వింటున్నా. హెయిర్ స్టైల్ బాగుంది. థ్యాంక్స్. నీ స్మైల్ అవసరం. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటావు? ఏదో ఒకటి చేస్తూ ఉంటా. హలో. వింటున్నా. నీకే వినిపిస్తుందా? అబ్బా ఏ నవ్వుతున్నావు? నా నెంబర్ ఇస్తా, తీసుకో. పోరా. 0841180. తీసుకుంటున్నా నంబర్. కాల్ మీ. సరేరా. ఏం సార్, ఒక్క బండి కూడా వస్తలేదు ఏం సార్? ఆపుర్రాపై, ఆపుర్రాపై, సారు ఎవరికి ఎవరింటారు సార్? ఎట్లా పోతుంది చూడు సార్. ఆడు పోనీ పోనీ పోరో లిడిషాయ్. ఆపురాపై, ఆపు, పగేసుకో పగేసుకో. సాధారణాడు సాధారణాడు లైసెన్స్ ఇయ్యి. సార్ మర్చిపోయాను సార్, రూమ్లో మర్చిపోయాను సార్. ఆర్సీ ఆర్సీ అది కూడా మర్చిపోయాను సార్ రూమ్లోనే. సాధారణాడు సాధారణాడు నడు, ఫస్ట్ నడు నడు. ఏం తమ్మాయి హుషారు, నువ్వు ఏడుకోబోతున్నట్టున్నావు? సార్ రూమ్లో మర్చిపోయాను సార్. 1 year తర్వాత గర్ల్ ఫ్రెండ్ రమ్మని ఫోన్ చేసింది సార్. ఫాస్ట్కి వెళ్ళిపోతుంటే లైసెన్స్ ఆర్సి అలా రూమ్లో మర్చిపోయాను సార్. గట్లానా? గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఎంత లేట్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, తొందర వెళ్ళిపో. అరే తాళం ఇచ్చారా? నీకు మాత్రం మార్చి రైతు గుర్తుండదు కానీ పోరీలు మాత్రం బాగా గుర్తుంటుందిరా భయ్. రాచారం బాగుందిరా భయ్. మా సార్ పోనీ పోనీ ఇడిసే. నమస్కారం నమస్కారం. ఆపరా భయ్, ఆపరా భయ్, ఆపరా. అరే ఓ అరే అమ్మ సారు, ఒక గ్రూప్ వస్తుంది. ఆపురి 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 ఆపురి. అరే ఆపురి. ఆర్సీ లైసెన్స్ పొల్యూషన్ అన్ని తీరా భయ్, తీరా అన్ని. ఏం లేవు మా దగ్గర.
సార్ ఈ దగ్గర ఏం లేవంట సార్. ఏడుంటారా మీరు? మేమెవరో తెలుసా నీకు? మా బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? ఏంద్రా బాయ్ మీ లొల్లి? ఏంద్రా మీ బ్యాక్గ్రౌండ్? సార్ మా దగ్గర ఏం లేవు. వెనకకు మా అన్న ఉన్నాడు, అంతా ఎంజాయ్ చూసుకుంటాడు. మా కోసం ఎక్కడున్నా వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు. ఎవర్రా మీ అన్న? అన్న కాల్ చేయరా. చెప్తాముడు అన్నా అన్న బిజీగా ఉన్నాడన్న. ఇక్కడ ఎవరు మధుసూదన్ అంటానా? పనులు పట్టుకురానా? సరే సరే ఒక్క నిమిషం, తమ్ముడు ఫోన్ చేసిండన్న. సరే తమ్ముడు ఫోన్ చేస్తూ మళ్ళీ చేస్తా. తమ్ముడు పనులు పట్టుకురానా? ఎక్కడరా? గచ్చిబౌలిలా. ఏ పోలీసు వాళ్ళు? ఇక్కడ ఎవరు మధుసూదన్ అంటానా? ఒకసారి ఎస్ఐకి ఫోన్ ఇ తమ్ముడు. ఓకే అన్న, ఇగో ఇస్తున్నా. హలో ఎస్ఐ గారు, సాయిగౌడు మాట్లాడుతున్నా ఓయి కాలనీ నుంచి. సార్ సార్ మా వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో తెలియదా? సార్ ఇలా ఆర్సీ లేవు, లైసెన్స్ లేవు, ఏం లేవు సార్ ఇలా దగ్గర. సరే మన పిల్లలే, వదిలేసి. సరే సార్ మళ్ళా. హలో అన్న. సరే మాట్లాడినా తమ్ముడు, జర తాగి నడిపేకూరు బండ్లు. మంచినే పోతామన్నా. సరే అన్న, ఉంటా. సరే అన్న ఎమ్మెల్యే ఫోన్ చేసిండు అన్న, మీటింగ్ ఉందంట, పోదాం నాడు. తీరా బండి వెళ్ళినాడు. ఎక్కడున్నావే బంగారం? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా నీ గురించి. వస్తాను అన్నావు, నేను ఎలా పిక్చర్లో నించున్నాను. ఎప్పుడు వస్తావే? ఇంకా రా, తొందరగా రా, నీతో చాలా పని ఉంది. బాబాయ్ మళ్ళీ బిజీను, నా టైం అంతా వేస్ట్ చేసినావు కదే. ఇప్పుడు ఇది వచ్చేలాగా లేదు. అప్పటివరకు ఎబ్బీ ఆన్ చేసి ఒక అమ్మాయిలకి రిక్వెస్ట్ అన్న పెట్టుకుందాం. హే వచ్చేసింది. హాయ్. హే హాయ్. హలో, హౌ ఆర్ యూ? ఏంటి ఇంత లేటు? సారీ కొంచెం లేట్ అయింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఎంత క్యూట్గా ఉన్నావే. థ్యాంక్ యూ. నీ హెయిర్ స్టైల్ అబ్బో మార్బులెస్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీటూరా. ప్లీజ్ ఎక్కడికి వెళ్ళకు, నన్ను వదిలి. నువ్వు లేకుండా నేను ఉండలేను రా. మీటూరా. నేను కూడా నిన్ను వదిలి ఉండలేను. నువ్వే నా ప్రపంచం, నువ్వే నా ప్రాణం. ఎంతమంది వచ్చినా కూడా నువ్వంటేనే నాకు ఇష్టం. నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకో. నాకు మాట ఇవ్వరా? మాట ఇస్తున్నా. చెప్పమ్మా. అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అన్న సమ్మక్క సరక్క జాతర పోయిండు. అవునా అన్న? డబ్బులు కావాలన్నా? సరే తమ్ముడు, నేను అరేంజ్ చేస్తా. ఓకే అన్న. టైం అయిపోతుంది.
వస్తున్నాను రా. ఇది ఫోన్ చేస్తే లేపదేంటి? హే అను, వెయిట్ వెయిట్. హే రాజ్ వద్దు. హే కాసేపు ఆగొచ్చు కదా, ఇప్పుడేం తొందర ఉందా ఏంటి? నువ్వేంటి ఇలా? ఇతను మా కజిన్ బ్రదర్. అన్నయ్యకి ఎవడన్నా ముద్దు పెడతాడే అలా? అలా కాదు. నోరు మోయ్. ఎంత నమ్మాన్రా నిన్ను. అది కాదు. ఆపు. చల్. వాడితో ఏంటి? వాడితో ఆన్లైన్లో హాట్ చాట్ చేస్తుంటే కూడా దొరకపట్లేనురా నిన్ను. ఎప్పుడు కాల్ చేసినా కాల్ వెయిటింగ్. అడిగితే డాడీ అన్నీ అంటే సొల్లు కబుర్లు చెప్తారే. ఎందుకే మాతో మా మనుషులతో ఎందుకు ఆడుకుంటారే మీరు? ఛీ, చాలా మోసం చేసావురా, చాలా మోసం చేసావు. హలో. హలో నాఫ్, ఎక్కడున్నావురా? దీపక్. అవునా, సరేరా వస్తున్నాయి 5 minutesలో ఉంటా. సరేరా, థ్యాంక్ యూ. హాయ్ రా. ఏమైందిరా ఫోన్ చేసావు? సిన్సియర్గా ఒక అమ్మాయిని లవ్ చేసి తప్పని చేశాను రా. అసలు ప్రాబ్లం ఏంట్రా? ఏ అమ్మాయిని నమ్మాలన్నా చాలా కష్టంగా ఉందిరా ఇప్పుడు. ఈ జనరేషన్ అలాంటిది కాదు మామ. నీతోనే ఉంటా, నిన్నే పెళ్లి చేసుకుంటా, నిన్నే లవ్ చేస్తా అనే రోజులు పోయినాయి. ఇప్పుడంతా నడిచేది సోషల్ నెట్వర్క్ మామ. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ నడుస్తున్నాయి. అందరూ ఆన్లైన్లోనే ఉంటున్నారు. రోడ్ల మీద ఎవరు దొరుకుతలేరు. అవును మామ, నువ్వు చెప్పింది కరెక్టేరా. ఫేస్బుక్, వాట్సాప్ అవన్నీ సోషల్ నెట్వర్క్ వచ్చినప్పటి నుంచి అమ్మాయి లవ్కి చాలా దూరంగా వెళ్ళిపోయారురా. నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు కాల్ చేయట్లేవరా దీపక్ అని టైం పోయి బిజీగా ఉన్నా అంటుందిరా. సరే మామ, అసలు ఆ అమ్మాయిలో ఏం చూసి లవ్ చేసావురా? సరే మామ, నాకు కాల్స్ వస్తున్నాయి, నేను వెళ్ళాలి. నేను ప్రేమించింది తన మనసుని, తన అందాన్ని, తన శరీరాన్ని కాదు కదా. సారీ రాను, వస్తున్నాను నీ దగ్గరికి ఇప్పుడు. సారీ రా, కొంచెం లేట్ అయింది. బండి ప్రాబ్లం. సారీ.
అను 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 సారీ రా రేపటి రోజున వాడితో పెళ్ళి చేసుకున్నా కూడా నేను మాత్రం నేను ఎప్పటికీ ప్రేమించే అబ్బాయినేరా. ఎప్పటికీ నువ్వు నా హృదయంలో జీవించే ఉంటావురా. మామ బాధపడకరా. మనకి కావాల్సిన వాళ్ళు దూరం అయ్యారని బాధపడద్దు. మన లైఫ్ కూడా మనకు నచ్చినట్టు ఏదో ఒక రోజు చేంజ్ అవుతుంది. అరే మామ, అయ్యింది ఏదో అయిపోయింది. మన లైఫ్ మన చేతిలో ఉంది. సోషల్ నెట్వర్క్ల వల్ల మనుషులు దగ్గర అవుతారు అనుకుంటున్నాం, కానీ మనసుల్ని దూరం చేసుకుని మర్మమ్మలుగా మిగిలి చివరికి బంధాలు తెంచుకునే వరకు వెళ్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడే మెడిసిన్ అయినా అతిగా వాడితే అనారోగ్యం. అలాంటిది ఫేస్బుక్, వాట్సాప్ వాడకం మితిమీరితే మనిషి మనుగడకే ప్రమాదం. చూశారుగా వీళ్ళ పవిత్ర ప్రేమ ఒక ఫేస్బుక్ పరిచయంతో ఎంత మలినమైందో. ప్రేమ మీద ఉన్న నమ్మకాన్ని చంపి ఆమె కూడా చనిపోయింది. కానీ ఇతనికి ఆమెపై ఉన్న ప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇట్లు మీ దీపక్ కుమార్.